ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. రమగారు 10 మందిలో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలంటారు. 10 మందిలో ఏముందండి, ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు కూడా అలానే మాట్లాడాలని నేను ఫీల్ అవుతాను. నోటికి వచ్చినట్టు మాట్లాడేయటం, ఓకే వింటున్నారు కదా అని మనం ఏదనుకుంటే అది మనసులో చెప్పేయడం, వాళ్ళు వింటున్నారు, వాళ్ళు వినేవాళ్ళు, మనం చెప్పేవాళ్ళు అన్న ఫీల్ లో ఉండటం అది కరెక్ట్ కాదు కదా. సో పిల్లలకి మనం చిన్నప్పటి నుంచి నేర్పించాలి మాట్లాడటం ఎలా అని. దీనికి సంబంధించి ఏమైనా స్టోరీస్ ఉన్నాయా? చిన్న సరదా కథ చెప్తాం. ఓకే. మామూలుగా మనం క్యాజువల్గా మాట్లాడేటప్పుడు కూడా మన బాడీ లాంగ్వేజ్ ఇలా అంటారు ఇలా అంటారు అంత మాత్రం తెలీదా అన్నాం అనుకో, అదేంటండి మీకు తెలీదా అంటే ఒక రకం, అది కూడా తెలీదా అంటే ఈ చేతితోటి కన్నా చెయ్యి కనిపిస్తూ ఉంటుంది. అక్కడి నుంచి ఏదైనా సిచ్యువేషన్ వస్తే నువ్వు అని జనాల్ని ఇది చేసేయటము అలా చేయకూడదు, కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. ఇప్పుడు ఇది స్పీకర్లు, పబ్లిక్ స్పీచెస్ ఇచ్చేవాళ్ళు, టీచర్లు, లెక్చరర్స్ వాళ్ళందరూ జాగ్రత్త వహించాలి. ఎక్కువ మంది పిల్లలతోటి, ఎక్కువ మంది మనుషులతోటి మాట్లాడేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా మాట్లాడాలి. హోస్టులు కూడా యాంకర్స్ మాకులాగా షోస్ చేసేవాళ్ళు చాలా మర్యాదగా మాట్లాడాలనుకుంటా నేనైతే. ఒక వాక్యం అటు ఇటు అయినా మిస్ఫైర్ అయిపోతుంది అప్పుడప్పుడు. ఒక చిన్న సరదా కథ చెప్దాం. ఇది పూర్తిగా దీనికి అటాచ్డ్ అని నేను చెప్పను, కానీ బాగా రిలేటెడ్ గానే అనిపిస్తుంది నాకైతే. ఒక ఊళ్ళో ఒక శాస్త్రి గారు భార్య ఉండేవారు. పిల్ల జల్ల ఏదో ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేసేసారు. పెద్ద ఏం లేదు పాపం, వాళ్ళు కొంచెం పేదవాళ్ళు, డబ్బులు లేవు. ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వీళ్ళిద్దరే ఉంటారు భార్య భర్త. అయితే ఆవిడ ఏం చేసింది, ఆవిడ అనేది అంతసేపు ఏదైనా 10 రూపాయలు తీసుకురండి ఖర్చులకి, ఆడపిల్లలు వస్తే పెట్టడానికి దానికి చాలా అవస్థగా ఉంది, ఏదో 2 ముద్దలు తింటున్నాము, కొంచెం కలిగి ఉండాలి కదా, మనుషులకి వెనకేసుకోవాలి, రేపొద్దున కన్నో కాలో నొచ్చితే మనకి పెద్దవాళ్ళం అయిపోయాం అని రోజు చెప్తూ ఉండేది. అని అందరు నలుగురేళ్ళకి వెళ్ళి ఏదైనా ఒక మంచి మాట చెప్పి 10 రూపాయలు అడిగి తెచ్చుకోవచ్చు కదా అంటే, చిచి యాయవారం చేస్తానని నేను చేయనని వాడు, ఆయన ఇష్టం లేదు ఆయనకి. ఏదో చిన్నగా పౌరోహిత్యం చేసేవాడు, దొరికినప్పుడు 10 రూపాయలు దొరికేది, లేనప్పుడు లేదు. అయితే ఆవిడ ఏమంది, ఓ రోజు ఏమైందట, కార్తీక మాసం అయితే వచ్చింది, ఆవిడ గుళ్ళో పురాణం చెప్తున్నారంటే వెళ్ళి గుళ్ళో కూర్చుంది. ఇంట్లో విసుగు పుట్టి గుళ్ళోకి వెళ్ళింది అనమాట. వెళ్తే గుళ్ళో ఒక శాస్త్రులు గారు, ఒక ఆయన, ఒక శర్మ గారు చెప్పారు పురాణం అయిన తర్వాత అందరికి హారతి ఇచ్చారు, ప్రసాదాలు పెట్టారు. ఈ పురాణానికి వచ్చిన వాళ్ళందరూ తలా ఒక 10 పైసలు, పావలా, రూపాయి, ₹1 అట్లా వాళ్ళ శక్తి అనుసారం పళ్ళెల్లో వేశారు. ఆయన చిల్లరంతా తీసుకుని మూట కట్టుకుని రొంటిని పెట్టుకున్నాడు. చూసేసరికి ఇంకో సరదా వచ్చింది ఈవిడికి. పురాణమే కదా, చక్కగా 10 నిమిషాలు చూసిన గంట సేపు కూర్చుని మాట్లాడాడు. 10 నిమిషాల్లో అవ్వదు పురాణం, 1 గంట సేపు పడుతుంది. కాలక్షేపం సాయంకాలం ఇంట్లో కూర్చుని చేసే ఉద్యోగం ఏముంది, అక్కడ కూర్చుని చేస్తే ఆ పురాణం ఏదో చక్కగా 10 రూపాయలు వస్తాయి. కనీసం వారానికి 2 రోజులు పురాణం చెప్పినా కూర ఖర్చు, పాల ఖర్చు వెళ్ళిపోతుందని భర్తని ఇంటికి రాగానే, ఏమంటే ఎంచక్క కార్తీక మాసం కూడాను మీరు కార్తీక పురాణం చెప్పకూడదు, మన దగ్గర పుస్తకాలు ఉన్నాయి మీ తాతల నాటివి అన్నది. సరే బాగుంది అనుకున్నారు. పురాణం చెప్పడం ఏం కష్టం, సరే పక్క ఊళ్ళో ఏదో దేవాలయానికి వెళ్ళి ఈవిడ పొద్దున్నే పరిగే వెళ్ళి మాట్లాడొచ్చు, ఆయన పురాణం చెప్తాడు, బాగా చెప్తాడని. సరే పురాణం ఓకే. పురాణం చెప్పడానికి ఈ కార్తీక మాసంలో పురాణాలు అంటే ఏమిటంటే, కార్తీక పురాణం పుస్తకం చదివేటప్పుడు ఈ కార్తీక మాసంలో ఈ పుణ్యకార్యాలు చేయాలి, ఇవి చేయకూడదు, అలాంటి నియమాలు ఉన్నాయి, అవి కథ ప్రకారం చెప్తారు. ఈయన ఏం చేశాడు, పుస్తకం పుచ్చుకొని కూర్చున్నాడు, పురాణం చెప్తున్నాడు. జనాలంతా నలుగురు చేరారు, వారా వీరా వస్తూ పోతుంటారు. అదే సినిమా లాగా టైంకి స్టార్ట్ అయ్యి టైంకి ఎండ్ అయ్యేది కాదు కదా. పౌరాణికులు ఎవరైతే వాళ్ళు చెప్పుకుంటూ పోతుంటారు, వచ్చిన వాళ్ళు వస్తారు, కూర్చుని వినగలిగే అవకాశం ఉన్న వాళ్ళు కూర్చుంటారు, లేని వాళ్ళు లేచకపోతుంటారు, ఉండేవాళ్ళు ఉంటారు కదా కొంతమంది వింటుండగా ఈయన ఏమైంది, కార్తీక మాసంలో అప్పులు చేయకూడదు, అప్పు చేస్తే చాలా ఇబ్బందులు అవుతాయి, కార్తీక మాసంలో అప్పు చేయకూడదు అని చెప్పాక అర్థమైందా అని అడిగాడు. అందరు జనాలు అలా చూస్తున్నారు ఆయనకి, ఎవరు మాట్లాడాల. ఈయన ఏమనుకున్నాడు, ఓహో వీళ్ళకి బాగా అర్థం కాలేదు, అర్థమయ్యేలాగా చెబుదాం అనుకుని ఓ ఇద్దరు పక్కన కూర్చున్నారు, ఇద్దరు ఫ్రెండ్స్, వాళ్ళని చూపి, ఇప్పుడు ఈ శాస్త్రి గారు ఉన్నారు, ఆయన దగ్గర 1000 రూపాయలు అప్పు తీసుకున్నాడు అనుకోండి అన్నాడు. అనగానే శాస్త్రి గారు ఉవ్వెత్తులు లేచి ఉంచాడు. అప్పు తీసుకోవడం ఏమిటి, నేనెందుకు తీసుకుంటాను, నాకేం కర్మ, అప్పు తీసుకోవాల్సిన కర్మ, నేనేం అప్పులు గిప్పులు తీసుకోను, నువ్వు ఏడ్చినట్టుంది, నువ్వు నీ పురాణం, నేను అప్పు తీసుకోవడం ఏంటి, లేనిపోని మాటలన్నీ పుట్టిస్తున్నావు, పక్క ఊరి నుంచి వచ్చి నీ మొహమండా అని తిట్టి ఆయన కాస్త లేచి వెళ్ళిపోయాడు.
ఈ పక్కనున్న ఆయన వాడు అప్పు తీసుకోకపోతే నేను ఇస్తానేమిటయ్యా, నువ్వు భలేవాడివి, నా దగ్గర ఆయన ఎందుకు అప్పు తీసుకుంటాడు, నేను ఎవడికి అప్పులకి ఇప్పులు ఇవ్వన్నా, మా ఇంట వంట లేదా ఆచారం అని ఈయన లేచి వెళ్ళిపోయాడు. ఈ గందరగోళానికి ఇద్దరు పెద్ద కంఠాలతోటి విసురుగా మాట్లాడేసరికల్లా పురాణం రసాభాస అయిపోయింది. అందరూ ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. సాగల, డబ్బులు లేవు, ఏమీ లేవు, ఆ ఊరు నడిచొచ్చిన పని అయిందనమాట. సో ఇది లాభం లేదు, అప్పు సంగతి మాట్లాడకూడదు అయిందా. అక్కడి నుంచి ఇంకో 2 రోజులు గడిచాయి. మళ్ళీ పురాణం రోజు వచ్చింది. ఈసారి ఇంకో పక్క ఊర్లో గుళ్ళోకి కూర్చున్నాడు ఈయన. భార్యమణి కూడా వచ్చింది. ఈయన సరిగ్గా చెప్పట్లేదు, ఏదో తేడా చెప్తున్నాడు. కొంచెం హెచ్చరించచ్చు కదా, భార్యలు ఉంటే ఏం చేస్తారు, కళ్ళతోటి సైగ చేస్తారు వద్దని అవునని. ఏదైనా ఎవరింటికైనా వస్తాము అని భర్త చెప్పేశాడు అనుకో, భార్య దూరం నుంచి కళ్ళతోటి వద్దు అంటే ఇప్పుడు కుదరదులేండి అని చెప్తారు. సహజంగా జరిగేదే కదా, నువ్వు నవ్వుతావు ఎందుకు? ఇది జరిగేదే కాదా? ఖచ్చితంగా ఏదైనా ఎస్ అనేటప్పుడు వైఫ్ ఎక్కడుందో చూడకుండా నా అంతటి నేనే మోనార్క్ని అని చెప్పగలిగే వాళ్ళు ఎంతమంది ఉంటారు చూద్దాం. చూడాలి. ప్రతి వాళ్ళు చాలా మంది కనీసం ఆ భార్య కేసు చూసి ఆవిడ ఒప్పుకుంటుందో ఒప్పుకోదో, లేదా భార్యామణులు భర్తల కేసు చూసి అవును కాదు ఏమనుకుంటారు, ఒకళ్ళతో ఒకళ్ళు కళ్ళ భాష ఖచ్చితంగా భార్య భర్తలకి వచ్చి తీరాలన్నమాట. ఈవిడ పాపం సైగ చేద్దాం అనుకుంది కాంతమ్మ గారు, అందుకని వెళ్ళింది. వెళ్ళేసరికల్లా ఏమైంది, పురాణం మొదలైంది. ఆయన చెప్తున్నాడు, రసకంద ఆయనలో పడింది కదా. అప్పుడు దానం చాలా మంచిది. కార్తీక మాసంలో దానం చేయాలి. దానం చేయటం అంత ఉత్కృష్టమైన వ్యవహారం ఇంకొకటి లేదు. మీకు అర్థమయ్యేలాగా చెప్తాను అని ఏమన్నాడు, కాంతమ్మ గారిని చూపిస్తాను భార్యని, ఈవిడ పక్కనున్న ఆవిడికి కొంత దానం చేసింది అనుకోండి అన్నాడు. అనగానే పక్కనున్న ఆవిడ రయ్యమని, దానమా, ఈవిడ నాకెందుకు చేస్తుంది దానం, దానాలు గిన్నెలు పుచ్చుకోవటం మా ఇంట వంట లేదు, నేను ఎందుకు పుచ్చుకుంటాను దానం, అంత కర్మ ఏమిటి, పైగా బ్రాహ్మణుల దగ్గర నుంచి దానం తీసుకోవటం ఏమిటి, వాళ్ళ మీ దగ్గర నుంచి నేను తీసుకోను అన్నది. అది కాదండి నేను చెప్పబోయాడు. చాలా చాలేవయ్యా, ఆవిడ దగ్గర నేను దానం తీసుకున్నానని నలుగురిలో చెప్తావా నువ్వు, నేను దానం ఎందుకు పుచ్చుకుంటాను, మా ఆయన మున్సబ్బు, మాకు బోల్ డబ్బులు ఉన్నాయి, మీ దగ్గర నేను ఎందుకు దానం తీసుకుంటాను, ఇంకా నయం ఇక్కడ కూర్చుంటే ఇంకేం వంట కడతావా నాకు అని లేచక్కపోయింది ఆవిడ. ఆవిడ వెళ్ళగానే మున్సబ్ గారు పెళ్ళాము, అందరు కూర్చొని కథ వింటే ఆవిడేమనుకుంటుందో, కొంతమంది లేచి వెళ్ళిపోయారు. ఈ లోపల ఏమైంది, ఒకళ్ళు ఉవ్వెత్తున లేచి మాట్లాడారంటే అంత హడావిడి అయిపోతుంది కదా, దాంతో జనాలంతా సర్దుకున్నారు. ఇది కూడా లాభం లేదు. సరే ఈవిడేమంది, ఏమండి మీరు దానాలు బట్టి కూర్చి అప్పులు దానాలు మాట్లాడద్దు, అప్పొద్దు దానం వద్దు, ఇంకో సంగతి చెప్పండి, మంచి సంగతి ఏదైనా. సరే, 3వ పురాణం 3వ రోజు అక్కడ ఇంకో గుళ్ళో అదే ఊళ్ళో ఇంకో గుళ్ళో కూర్చున్నారు. ఈయన కార్తీక పురాణం చెప్తాను. అర్చకుడు దేపోయింది, పురాణం చెప్పేవాళ్ళు ఎవరో ఒకళ్ళు చెప్పుకుంటారు, వాళ్ళు వీళ్ళు ప్రసాదాలు పట్టుకొస్తారా, అంత ప్రసాదం ఎత్తి పౌరాణికుడి చేతిలో పెడితే సరిపోతుంది, అయిపోతుంది. పురాణ కాలక్షేపాలు అలాగే జరుగుతాయి. మరి సరే బాగానే ఉంది. కూర్చున్నాడు. భార్యమణి రాలేదు, ఆవిడకి విసుగు పుట్టింది, ఈ గోల ఎందుకు వచ్చింది అని. సరే, ఇప్పుడు 3వ కథలోకి వచ్చిన తర్వాత హత్య, బ్రాహ్మణ హత్య చాలా చెడ్డది. బ్రాహ్మణ హత్య చేసిన వాడికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది. బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుంది కాబట్టి ససేమిరా బ్రాహ్మణ హత్య గోహత్య చేయకూడదండి. మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. ఇప్పుడు ఈయన ఇద్దరు పక్క పక్కన కూర్చున్న బ్రాహ్మణులు చూపించి ఈయన్ని చంపాడు అనుకోండి అన్నాడు ఆనంగానే. జనాలందరూ తెల్లబోయారు, ఏమిటి ఈయన చంపుతాడని. ఈ 2 ఆయన నన్ను చంపటం ఏమిటి, నేను చంపటం ఏమిటిరా నాయనా, నేను చంపటం ఏమిటి, నిన్ను చంపుతాను ముందురా, నేను వీడిని చంపానని నలుగురిలో చెప్తావా, చచ్చిపోవడానికి నేనే దొరికేంటయ్యా నీకు, ఇంకోటి పేరు చెప్పవు అని 2వ ఆయన. ఇద్దరు కలిసి హోరీ పొట్టాడుకున్నారు. ఈ కామయ్య గారిని ఊళ్ళో వాళ్ళంతా తగిలేశారు. వీడు ఎంతసేపు పక్క వాళ్ళ పేరు చెప్తూ ఉంటాడు, ఈయనకి పురాణం చెప్పడం రాదు. ఇంకోసారి ఈయన పురాణాన్ని కనుక కూర్చున్నాడు అని గుళ్ళో అర్చకుడిని తిట్టారు. ఈయన కూడా 2 అక్షంతలు పడ్డాయి. అప్పటి నుంచి ఈయన అబ్బాయి ఇది మనకి చేతైన పని కాదు, మనకి చేతైన పని చేసుకోవాలి, నీకు వివరంగా చెప్పడం రాదు అంటే ఎలా అండాలి చేయాలంటే ఏదైనా ఒక మాట చెప్పేటప్పుడు అవతల వాళ్ళకి తగలాలి, తగలకూడదు, దెబ్బ కొట్టాలి, వాత పడకూడదు, ఆక్కి అందకుండా పోక్కి పొందకుండా కథ చెప్పాలన్నమాట. మళ్ళీ వాళ్ళకి వీళ్ళకి డిస్టర్బెన్స్ వస్తే కష్టం కదా, కథ చెప్పడం చేత కావట్లేదు. ఎప్పుడైతే మనం ఇలాగ ఎవరినైనా ఒకళ్ళని ఉద్దేశించి మాట్లాడతామో వాళ్ళు రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది మరి కదా. కేర్ఫుల్గా మాట్లాడడం చేత కావాలి. నాకు వస్తుందో రావట్లేదో మరి, చాలా బాగా
నాకు కూడా రావాలి, ఇంకా కొంచెం నేర్చుకోవాలి. ఎవరైనా సరే కేర్ఫుల్ గా మాట్లాడడం, ఒకళ్ళని ఉద్దేశించి మాట్లాడకుండా ఉండటం మనం నేర్చుకోవాలి. సందర్భాన్ని మన చేతిలో పెట్టుకోవాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. ఒక చుక్క ఉందనుకోండి, చుక్క చుట్టూతా ముగ్గేసుకుంటూ రావాలి, చుక్కను ముట్టుకోకూడదు. చుక్కని ముట్టుకోకుండా దానికి ఇప్పుడు చుక్కల ముగ్గులు ఉంటాయి కదా జయ, చుక్కని చుక్క టు చుక్క కలపడం ఒక ముగ్గు, చుక్క చుట్టూతా ముగ్గు పెట్టడం ఒక కళ. నాకు చుక్కతో చుక్క కలపటం వచ్చండి, చుక్క చుట్టూ అయితే చుక్క చుట్టూ మెలికల ముగ్గులు ఉంటాయి, ఇలా 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 ఫ్లవర్స్ లాగా గోల్డ్ అన్ని మెలికల ముగ్గులే, దాని పేరే మెలికల ముగ్గులు. ఓకే, చుక్కలు ఉంటే చుక్కల్ని అనుసంధానం చేసుకుంటూ తిప్పుతారు, చుక్కని ముట్టుకోరు. చుక్కలు కనపడుతుంటాయి క్లియర్. అవునవును అవును, నేను చూసానండి. చుక్కలు కలిపే ముగ్గు ఒకటి, చుక్కల్ని చుట్టూతా చేసేదన్నమాట. మనం పబ్లిక్ లో మాట్లాడేటప్పుడు, ఇతరులకు ఏదైనా చెప్పేటప్పుడు కేర్ఫుల్ గా, అసలు విషయాన్ని పీకి పాకం పెట్టకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. మీ పద్ధతిలో ఒళ్ళు దగ్గర పెట్టుకొని, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఒళ్ళు వదిలేసామా దొరికిపోతూ ఉంటాం. ఓకే, ఒళ్ళు వదిలిపెట్టకూడదు, కేర్ఫుల్ గా మాట్లాడుకోవాలి, సందర్భానికి తగినట్టుగా. కానీ రమ్మగారు, నేను ఎంత సీరియస్ టాపిక్ మీకు చెప్పాను, మీరేమో నవ్వించి 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 అద్భుతమైన కథ చెప్పారు. సీరియస్ టాపిక్ అంటే మనం సీరియస్ గానే మాట్లాడుకోవటం ఎట్లా కుదురుతుంది? ఇలాంటివి చెప్తేనే కదా మనకు సరిగ్గా అర్థమయ్యేందుకు. ఇప్పుడు ఆయన కూడా ఉదాహరణే చెప్దాం అనుకున్నాడు చూడు, కానీ ఏమైంది, 3 సార్లు ఫెయిల్ అయ్యాడు పాపం. రైట్ రామ్ గారు, చాలా బాగుందండి. పిల్లలకి చెప్తానికి చాలా ఫన్ గా కూడా ఉంది. మనం చెప్పుకోవడానికి బాగుంది కదా, ఇంకా బాగుంది.